హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం కోపెన్హాగన్లో ఉన్నాం కదా, డే 2లో. డే 1 వ్లాగ్ ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇప్పుడు డే 2 వీడియో అనమాట. డే 2లో మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, అవన్నీ కూడా నేను మీకు ఫర్దర్గా చెప్తాను. వీడియో అయితే ఫుల్గా చూసేయండి. సో నేనైతే ఇంటి దగ్గర నుంచి ఇలా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. ఫుడ్ కూడా హోటల్లో ప్రిపేర్ చేసుకునేలాగే బుక్ చేసుకున్నాము. సో ఎవ్రీడే నేనైతే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్తున్నాను. మేము ఎక్కిన ట్రైన్ అయితే డ్రైవర్లెస్ ట్రైన్ అనమాట. అందుకే షూట్ చేశాను. సో ఇక్కడ ట్రైన్స్ కూడా సైకిల్స్ పెట్టుకోవడానికి భలే అరేంజ్ చేశారు. చూడండి ఎంత ప్లేస్ ఇచ్చారు. అంటే మాకు స్వీడన్లో కూడా ప్లేస్ ఉంటుంది కానీ ఇలా ఉండదు. జనరల్గా అందులోనే అందరూ స్ట్రాలర్స్ కానీ సైకిల్స్ కానీ పెట్టుకోవాలి. స్పెషల్గా సపరేట్ ప్లేస్ అయితే ఉండదు. బట్ ఇక్కడ మాత్రం సైకిల్ సింబల్స్ వేసి మరి ఎంట్రీ ఒక సైడు, ఎగ్జిట్ ఒక సైడు పెట్టి సైకిల్స్ కోసమే బోగీస్ డిజైన్ చేశారు. అంటే వీళ్ళు ఎంత వాల్యూ ఇస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఇంకా మనము నేను మీకు ఫుట్పాత్ కూడా చూపిస్తాను, వాళ్ళు ఎంత క్యాటగరైజ్ చేసి డిజైన్ చేశారో. సో మేమైతే ఫస్ట్ అయితే నీహావ్న్ అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. మా ఏరియా నుంచి మేము తీసుకున్న హోటల్ నుంచి నీహావ్న్ అనేది ఒక 1/2 అవర్ ఉంది. మేము తీసుకున్న దాని దగ్గర నుంచి మోస్ట్లీ అన్నీ కూడా అట్లా 1/2 అవర్ 1 అవర్ అట్లా బిలోనే ఉన్నాయి. సో మేమైతే నీహావ్న్కి ఫస్ట్ అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి తివోలికి వెళ్దాము అనుకుంటున్నాము. నేను ఆ ప్లేస్ నేమ్ కూడా యాడ్ చేస్తాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఫర్దర్గా. చూసారా, ఇది మేబీ సైకిల్ టూర్ అయ్యి ఉంటుంది. అంటే యూజువల్గా బోట్ టూరు, బస్ టూరు అట్లా ఉంటాయి కదా, మేబీ ఇది సైకిల్ టూర్ అనుకుంటా. అందుకని చాలా మెంబర్స్ సైకిల్స్తో ఉన్నారు. బాగుంది కదా అని షూట్ చేశాను. తర్వాత మేము ఇలా వెళ్తూ ఉంటే మంచిగా ఉన్న లొకేషన్స్ అన్నీ కూడా నేను వీడియోలో యాడ్ చేశాను. సో ఇది చాలా ఏరియా అనేది చాలా స్పేషియస్గా ఉంది. కన్స్ట్రక్షన్స్ వైజ్గా కూడా చాలా బాగుందన్నమాట. నాకైతే అంటే యూరప్ అంతా కూడా మోస్ట్లీ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. బట్ నాకు ఇక్కడ కొంచెం ఇంకా బాగా నచ్చిందనమాట డెన్మార్క్లో, అంటే కోపెన్హాగన్ సిటీలో అనమాట. సో ఇది వచ్చేసి నీహావ్న్. నేను టెక్స్ట్ కూడా యాడ్ చేస్తాను నేమ్. సో ఇక్కడ ఏంటంటే దీన్ని కెనాల్ టూర్ ఉంటుంది, బోట్ టూరు. సో బోత్ సైడ్స్ బిల్డింగ్స్ ఉంటాయి. బిల్డింగ్స్ అన్నీ కూడా కలర్ఫుల్గా ఉంటాయి. చూసారు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్, కన్స్ట్రక్షన్ కూడా డిఫరెంట్గా అట్లా ఉంది. ఇదే ఇక్కడ స్పెషల్ అనమాట. దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అయితే నేను ఇక్కడ యాడ్ చేయట్లేను, మనము గూగుల్లో కూడా చూసుకోవచ్చు కదా, అందుకనే నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఇదేంటంటే 1 అవర్ అనమాట కెనాల్ టూర్ వచ్చేసి. అంటే తీసుకెళ్తాడు, తీసుకొస్తాడు అనమాట. మధ్య మధ్యలో ఏమైనా ప్లేసెస్ వచ్చినప్పుడు దాని హిస్టరీ అవి చెప్తూ ఉంటారు. సో ఇంగ్లీషు మనకి ఇది అందరికీ తెలిసిందే కదా, ఇంగ్లీషు, డానిష్, స్వీడిష్ ఇలా అన్నిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ఒక 3-4 లాంగ్వేజెస్లో. మేమైతే తీసుకోలేదన్నమాట, ఎందుకంటే మేము ప్యారిస్ వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇట్లానే బోట్ టూర్ ఉంటుంది 1 అవర్. అంటే వెళ్ళడం రావడం అనమాట. మధ్య మధ్యలో వచ్చిన ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో నాకు అంత ఎగ్జైట్మెంటెడ్ అనిపించలేదన్నమాట. స్వీడన్లో కూడా యూజువల్గా చేస్తూ ఉంటాం కదా, క్రూజ్ ఎక్కుతూ ఉంటాము, బోట్స్ తీసుకుంటూ ఉంటాం కదా. అప్పుడు ఇంకా అక్కడైతే మనకి ఎస్ఎల్ పాస్ ఉంటుంది కదా, కొన్ని బోట్స్ అయితే జస్ట్ మనకి మంత్లీ పాస్ తోటి ఫ్రీగా కూడా ఎక్కేసి ఇట్లానే వెళ్ళేసి బ్యాక్కి తీసుకురావడం, అట్లా ఎంతసేపు అయినా తిరగవచ్చు. సో అందుకని చెప్పేసి నాకు అంత ఎగ్జైట్మెంట్గా అనిపించక వద్దులే అని స్కిప్ చేసాము. టైం కూడా మేనేజ్ చేసుకోవాలి కదా. డే 1లో వచ్చి జూకి వెళ్ళొచ్చేసరికి సరిపోయింది. డే 2లో ఏంటంటే తివోలి అని ప్లాన్ చేసుకున్నాము. తివోలి అంటే ఏం లేదు, రైడ్స్. అది 11 to 11 అనమాట. అంటే 11కి ఓపెన్ చేస్తారు, మళ్ళీ నైట్ 11కి క్లోజ్ చేస్తారు. అందుకని టైం ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి కొద్దిగా 1 అవర్ చూసేసిన తర్వాత అక్కడికి వెళ్దాము, అప్పుడు 2 కవర్ చేసినట్టు ఉంటుందని ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే ఫోటో స్పాట్ అని చెప్పొచ్చు. ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. అంటే వెదర్ని బట్టి కూడా అనమాట. మేము వెళ్ళిన రోజు మిక్స్డ్ వెదరు, సో ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. మేమైతే బోట్ టూర్ తీసుకోలేదు ఇంకా, ఎందుకులే అని చెప్పేసి. సో ఇక్కడ కరెన్సీ వచ్చేసి డీకేకే క్రోన్స్లో రాసి ఉంటుంది, బట్ ఇది కోపెన్హాగన్ కరెన్సీ అనమాట. సో చూసారు కదా, మీకు ఒక
వ్యూ అయితే వచ్చేసి ఉంటుంది, ఒక ఐడియా కూడా వచ్చి ఉంటుంది ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది. దీన్ని బట్టి మీరు వెళ్ళినప్పుడు బోట్ రైడ్ తీసుకోవాలా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోండి. సో ఇదేంటంటే మనకి పిక్చర్స్కి మంచి స్పాట్, ప్లస్ మొత్తం రెస్టారెంట్స్ అనమాట. ఆ బిల్డింగ్స్ పక్కనే మొత్తం కిందంతా స్ట్రీట్ ఫుడ్ లాగా అట్లా ఉంది, అంటే రెస్టారెంట్స్ ఉన్నాయి మొత్తం కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎక్కువ రష్ ఈ ప్లేస్లోనే కనిపించింది. అదంత ఎక్కువేం కాదు, బట్ కొంచెం ఎక్కువ మెంబర్స్ కనిపించింది ఈ ప్లేస్లోనే. జూకి వెళ్ళినాం కానీ మరీ అంత టూ మచ్ అనిపించలేదు. బట్ ఇక్కడ మాత్రము ఎక్కువ మెంబర్స్ వస్తున్నారు, స్పెండ్ చేస్తున్నారు. ఫుడ్ ఎక్కువ రెస్టారెంట్స్లో బాగా స్పెండ్ చేస్తున్నారు అనమాట. సో మేము కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రై చేసాము ఈ ఫుడ్ అయితే. ఐస్ క్రీము ప్లస్ చుర్రూస్, నాకు తెలియదు ఇది ప్రొనౌన్సియేషన్ కరెక్టో లేదో, చుర్రూస్ అనమాట, ఫ్రెష్లీ బేక్డ్ అని పెట్టారు. సరే ఒకసారి ట్రై చేద్దాం కదా అని మేము కూడా ఐస్ క్రీము చుర్రూస్ ట్రై చేసాము. నిజంగా చాలా బాగుంది. సో మంచి వెదర్లో ఇలా వాటర్ని చూసుకుంటా ఐస్ క్రీమ్ తింటే నిజంగా బాగుంటుంది కదా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వెళ్ళినప్పుడు. సో ఇక్కడ అంటే ఈ చుర్రూస్ అనేవి వేడివేడిగా ఇస్తారు, దాని మీద మనం ఐస్ క్రీమ్ది ఫ్లేవర్ అడిగితే ఐస్ క్రీమ్ కూడా ఇస్తారు, లేదంటే మనకి న్యూటెల్లా ఉంటుంది కదా, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మనం సెలెక్ట్ చేసుకుంటే. టేస్ట్ వైజ్గా అయితే నాకు బాగా నచ్చింది అనమాట. చూసారు కదా, వాఫల్స్ ఉన్నాయి, తర్వాత చుర్రూస్ ఉన్నాయి. ఈ స్టిక్స్ వాఫల్ స్టిక్స్ అనమాట. ఒకసారి మీరు వెళ్ళినప్పుడైతే ట్రై చేయండి. ఐస్ క్రీమ్ కూడా కోకోనట్ ఫ్లేవర్ అయితే నాకు ఫుల్ నచ్చింది అన్నిట్లోకి. అంటే మేము 3 స్కూప్స్ తీసుకున్నాము. సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చూసారు కదా బోర్డ్స్ అయితే ఇంక ఇలాగే ఉంటుంది. ఇంకా మీరు తర్వాత తివోలి కూడా నేను యాడ్ చేశాను ఫర్దర్గా. అవి కూడా మంచిగా చూడండి ఎండింగ్ వరకు, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు దేనికి వెళ్తే బాగుంటుందని. స్ట్రీట్ ఫుడ్ చూసారా, ఇట్లా దోశలాగా వేస్తున్నారు ప్యాన్ కేక్స్ టైప్లో. దాని మీద న్యూటిల్లా పరిచి దాని మీద బనానా స్లైసెస్ ఉంటాయి కదా, ఒక 3-4 అలా పెట్టేసి ఇస్తున్నారు. వేడివేడిగా తింటే ఇది కూడా బాగుందన్నమాట. మేము ఇక్కడ ఫస్ట్ టైము కొంచెము అవుట్ సైడ్ ఫుడ్ ట్రై చేసాము. ఇంతకుముందు కొంచెం డౌట్ ఉండే ఏముందిలే అని చెప్పేసి, బట్ ఫస్ట్ టైం మాత్రం ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని చెప్పేసి ట్రై చేసాం అనమాట. బాగుంది. సో దీని తర్వాత ఏంటంటే మేము ఇక్కడ నుంచి తివోలీకి వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, అంటే ఒక 2 కిలోమీటర్స్ అట్లా ఉండింది. సరే మనం వాక్ చేసుకుంటా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట, బస్ తీసుకోవాల్సిన పని లేదు. బస్ కూడా ఉంటుంది, బట్ మనం అలా నడుస్తూ ఉంటేనే మనకి స్ట్రీట్ షాపింగ్ అనేది కూడా కనిపిస్తుంది. అంటే అందులో నుంచే వెళ్తాం అనమాట మనము. అక్కడ మొత్తము స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. సో అలా చూసుకుంటూ కూడా వెళ్ళొచ్చు, మనకి మంచిగా టైం పాస్ అవుతుంది. మధ్యలో మంచి బిల్డింగ్స్ వస్తుంటాయి. కొంచెం సిటీ హాల్ టైపు కన్స్ట్రక్షన్ అట్లా వస్తుందన్నమాట. ఫొటోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే బాగా ఫొటోస్ దిగొచ్చు, లేదంటే బిల్డింగ్స్ మంచిగా చూసుకుంటూ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో టూ మచ్ క్రౌడ్ అయితే లేదు, బాగా స్పేషియస్గా ఉంది, మంచిగా ఉందన్నమాట, పీస్ఫుల్గా ఉంది. ఎక్కువ హడావిడి గోలగా బైక్స్ సౌండ్స్ అట్లా అస్సలు లేదనమాట. సో నెక్స్ట్ నాకు ఇక్కడ ఒకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి కనిపించింది. ఇక్కడ అంటే ప్యారిస్లో ఇటలీలో నేను ఎక్కువ మన వాళ్ళని చూడలేదు షాప్స్లో, బట్ ఇక్కడ ఏంటంటే ఐస్ క్రీమ్ షాప్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అందులో మన వాళ్ళే ఉన్నారు మోస్ట్లీ చాలా వరకు. నేను చూసిన షాప్స్లో మన వాళ్ళు ఒక్కళ్ళైనా ఉంటున్నారు. భలే అనిపించింది చూస్తుంటే. అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన వాళ్ళు కనిపిస్తే మంచిగా అనిపిస్తుంది కదా. సో మన వాళ్ళు మంచిగా ఉన్నారనమాట, ఇక్కడ చాలా మెంబర్స్ ఉన్నారు. మేమైతే ఇంక అట్లా స్ట్రీట్ షాపింగ్వి చూస్తూ వెళ్ళాము. మధ్యలో కనిపించినవి కూడా నేను క్లిప్స్ యాడ్ చేశాను. తర్వాత తివోలీకి వచ్చాము మేము. తివోలి ఏంటంటే మనము టికెట్స్ టూ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి బుకింగ్. ఒకటి ఎంట్రీ టికెట్, ఓన్లీ మనము లోపలికి వెళ్ళి ఆ తివోలి గార్డెన్స్ ఉంటుంది, తివోలి రైడ్స్ మొత్తం ఒక ప్లేస్లోనే. మనము ఎంట్రీ టికెట్ పే చేస్తే లోపలికి వెళ్ళి మంచిగా చూడవచ్చు. రైడ్స్ ఎక్కడానికి అంటే నాకు తెలియదు కరెక్ట్గా, అంటే రైడ్స్ కొన్ని యాక్సెస్ ఉంటుందా లేదంటే మొత్తం పే చేయాలనేది, బట్ 100 అనే డిఫరెన్స్ ఉందన్నమాట, అంటే ఎంట్రీ టికెట్కి రైడ్స్కి. సో అందుకని మేము రైడ్స్ తీసుకున్నాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మన ఇష్టము, ఎన్ని టైమ్స్ అయినా రైడ్స్ ఎక్కొచ్చు. అంటే ఓపెనింగ్ అవర్స్ నుంచి 11 to 11 మనము ఎంత టైం అయినా
అయినా స్పెండ్ చేయొచ్చు, ఎన్ని టైమ్స్ అయినా రైడ్స్ ఎక్కొచ్చు, లిమిట్ ఏం లేదు. తివోలి ఓన్లీ ఎంట్రీ టికెట్ తీసుకుంటే మాత్రము ఇంకా మనము గార్డెన్ వరకు చూడొచ్చు అనమాట. బట్ ప్రైస్ డిఫరెన్స్ ఎంతో లేదు కాబట్టి బెస్ట్ లోపలికి వెళ్తే రైడ్స్ ట్రై చేస్తేనే బాగుంటుంది. గార్డెన్ మాత్రం నిజంగా చాలా బాగుందండి. ఎంత బాగుందంటే అంటే మీకు ఫ్లవర్స్ ఇట్లాగ ఇష్టం ఉంటే బాగా నచ్చుతుంది తిబోలి గార్డెన్స్ అయితే. రైడ్స్ కూడా అంటే మీరు గ్రోనలూన్ చూసుంటే అంటే స్వీడన్లో గ్రోనలూన్ చూసుంటే అంత హెవీగా అయితే లేదు, అంత భయంకరంగా బాగున్నాయి అన్నమాట. అంటే కంఫర్టబుల్గా ఉన్నాయి. మేమైతే ఒక 3-4 రైడ్సే స్కిప్ చేసాము, కొంచెం ఎందుకులే అంత హెవీ రైడ్స్ అని. మిగిలిన అన్నీ కూడా మేమైతే అటెంప్ట్ చేసాము. అంటే చాలా వరకు గ్రోనలూన్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే అంత దారుణంగా అయితే లేవు రైడ్స్ అయితే, అన్నీ కూడా అటెంప్ట్ చేయొచ్చు. బట్ కొంచెం ఒక 3-4 మాత్రము కొంచెం ఇదిగోని చూసారా ఈ రైడ్ ఎలా ఉందో అట్లా కొంచెము భయంకరంగా ఉన్నాయి. సో బట్ బాబోయ్ చాలా మెంబర్స్, చిన్నపిల్లలు, పెద్ద ఏజ్ వాళ్ళు అసలు అన్ని రైడ్స్ ట్రై చేస్తున్నారు. నాకు వద్దనిపించింది, అందుకనే నాకు కంఫర్టబుల్గా ఉన్న రైడ్సే ట్రై చేశాను. సో నేను మీకు పార్క్ అంతా కూడా షూట్ చేశాను. మొత్తము ఏ రైడ్స్ ఉన్నాయో ఆ రైడ్స్ అన్నీ కూడా షూట్ చేశాను. తర్వాత పార్క్ మొత్తం కూడా నేను షూట్ చేశాను. అంటే గార్డెన్ మొత్తం కూడా మధ్య మధ్యలో గ్రేప్స్ ఉంటాయి కదా, అది కనిపించింది, పందిరి, అది షూట్ చేశాను. ఫ్లవర్స్ నాకు మంచిగా అనిపించినవి. మొత్తం రైడ్స్ అయితే నేను అన్నీ కవర్ చేశాను. ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ పెట్టేస్తాను, అంటే ఇంకేం చెప్పడానికి లేదు, ఇక్కడ నుంచి మొత్తం రైడ్సే కాబట్టి. కానీ ఒక్కటి డిజాస్టర్ అయింది ఏంటంటే ఫుల్ రెయిన్ వచ్చిందనమాట. సో అదొకటే కొంచెం కాదు చాలా బాధ అనమాట. ఎందుకంటే మనం వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు రెయిన్ లేకుండా వెదర్ మంచిగా ఉంటే మనం ఫ్రీగా తిరగగలం కదా. కానీ మేము ఇది సమ్మర్ కదా, కానీ ఆటమ్ లాగా ఉంది నాకైతే ఫీలింగు, చాలా చల్లగా ఉంది. మేమేమో సమ్మర్కి తగ్గట్టు డ్రెస్సెస్ తీసుకొని వచ్చాము. అంటే నేను వచ్చే ముందు వెదర్ చూశాను, నాకు మరీ అంటే అంత హెవీగా ఉంటుంది సమ్మర్ కదా అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చా చూస్తే అమ్మ బాబోయ్ అసలు చాలా చల్లగా ఉంది, నాకైతే ఆటమ్ లాగా అనిపించింది. సో అది కాక వర్షంలో తడుస్తూ ఉంటే కొద్దిసేపటికి ఇంకా చిరాకు వచ్చిందనమాట. ఇంకా రైడ్స్ కూడా చేయాలి అనిపించలేదు. కాకపోతే మేమైతే అక్కడ నీహావ్ను ఫినిష్ చేసుకొని తివోలీకి వచ్చే టైంకి 1 అయిందనమాట. లోపల ఇంకా మేము తిరగడం స్టార్ట్ చేసేపాటికి 1:30 అయింది. ఈ పార్క్ 11కి ఓపెన్ కదా, మేము 1:30కి వచ్చాము. గూగుల్లో చూస్తే 4 hours సరిపోతుంది అని ఉందన్నమాట. సో మేమైతే ఎక్కువ టైమే తీసుకున్నాము. 1:30 నుంచి నైట్ 8 వరకు అన్నీ ఎక్స్పీరియన్స్ చేసాము. ఇంకా 8:30కి అక్కడి నుంచి బయటకు వచ్చాము అనమాట. సో ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఉన్నట్టే. బట్ రెయిన్ లేకపోతే రష్ కూడా బాగుండేది. మేము వెళ్ళినప్పుడు ఉన్న రష్ తర్వాత లేదు. ఎవరు మాత్రం ఇంక ఉండలేము కదా ఆ వర్షంలో, బట్టలన్నీ కూడా తడిచిపోయి అసలు అంటే ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంకా అదొకటి బాధ అనిపించింది. అంటే వెదర్ బాగుండి చుట్టూరు జనం ఉంటే రైడ్స్ చేస్తుంటే మంచి ఫీలింగ్ వస్తుంది. కానీ ఇంకా స్లోగా అందరు మనుషులు తగ్గిపోయారు, ఇంకేంటో ఇంట్రెస్ట్ రాలేదు. సో అయినా కూడా కొంచెం అంటే పే చేసాం కాబట్టి ఉన్నారు కాబట్టి చాలా వరకు ఉండి అన్ని రైడ్స్ టచ్ చేసి ఒక 3-4 ఇంకా చేయలేక స్కిప్ చేసి బయటకు వచ్చాం అనమాట. సో సాటిస్ఫైడ్, బాగుంది. మీరు ఎవరైనా తివోలి ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మంచిగా ట్రై చేయొచ్చు. సో వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా, మీకు నచ్చితే స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరైనా కోపెన్హాగన్ వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి కంటెంట్ బాగుంది అంటే షేర్ చేయండి. తర్వాత ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను ఇప్పటి నుంచి మ్యూజిక్ పెట్టి వదిలేస్తాను. థ్యాంక్ యూ.
శ్రావణి बाय किसने किसने हाय వద్దన్నగా వద్దని చెప్పాగా మరి అయిపోయినట్టేనా అమ్మయ్యా
అయిపోయి బయటకొస్తుంటే పీకాక్ కనిపించిందనమాట. భలే అనిపించిందంటే మరి అంతకుముందు వరకు ఎక్కడుందో తెలీదు. మొత్తం ఎండింగ్ టైంలో బయటకొచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అది పీకాక్. తర్వాతేంటంటే ఇక్కడ సెంట్రల్ స్టేషన్ మస్తు దగ్గరనమాట. జస్ట్ 5 మినిట్సే. జస్ట్ దాని ఎదురుగానే కనిపిస్తూనే ఉంటది తివోలి. ఇదండి మా డే 2 వ్లాగ్ అయితే. ఇట్లాగా వర్షంలో సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది డే 2 అయితే. డే 1 అంతా గూడా జర్నీ అట్లా సరిపోయింది. తర్వాత జూకెళ్ళినాము. ఆ వీడియో గూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. అదయిపోయిన తర్వాత డే 2కి ఇట్లాగా నీహావ్‌ను తర్వాత తివోలికి వచ్చామనమాట. 2 ప్లేసెస్ అయితే కవర్ చేశాము. మీరు వెదర్‌ని వెళ్ళే ముందు మ్యాక్స్ అందరూ చేసే పనే వెదర్ అక్కడ చూసుకొని దానికి తగ్గట్టుగా మనము అన్నీ క్యారీ చేస్తే బెటరు. ఎందుకంటే మనం వేరే కంట్రీ వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము అన్నీ తీసుకెళ్ళినా కూడా కొంచెం నేను నెగ్లెక్ట్ చేసిన. అంటే మా బాబుకైతే రెయిన్ జాకెట్ కొంచెం అట్లా మంచిగానే తీసుకొచ్చినా గానీ మేము మేనేజ్ చేయొచ్చు అనుకున్నాం గానీ చలుంది. ఇదండి డే 2. థాంక్